నీకొక విషయం తెలుసా? సిటీలోకి ఒక అనకొండ వచ్చిందట. ఊళ్ళో ఉన్న పెట్స్ ని అది తీసుకువెళ్తుందట. అవును, పొద్దున న్యూస్ లో నేను కూడా విన్నాను. కానీ ఒక పాము ఎలా సిటీ లోపలికి రాగలదు? నువ్వు సరిగ్గానే చెప్తున్నావు శివ. సిటీలోకి అనకొండ అసలు రాలేదు. అది ఖచ్చితంగా ఏలియనే అయ్యుంటుంది. అనకొండ ఏలియన్. వీడికి అన్ని చోట్ల ఏలియన్సే వస్తాయనుకుంటా. అనకొండ చాలా డేంజరస్ తెలుసా? పెద్ద పెద్ద యానిమల్స్ అని అలాగే మింగేస్తుంది. సరే, నేను ఇంటికి వెళ్తాను. ఒక ముఖ్యమైన పని ఉంది. మీరందరూ ఎంజాయ్ చేయండి. శివ, అనకొండ! శివ, అనకొండ! శివ, వచ్చి కాపాడు! శివ! అనకొండ ఎక్కడ? ఎక్కడ చెప్పు. అందరూ భయపడ్డారు కదా. నేను ఊరికే ఆట పట్టించాను. అది నీకు పులి కథ తెలుసు కదా. నెక్స్ట్ టైం నువ్వు అనకొండ వచ్చిందని అరిచినా కూడా ఎవరో నీ మాట నమ్మరు. ఇంకెప్పుడు నువ్వు ఈ విధంగా ప్రవర్తించుకో, అర్థమైందా? అవును, అది నువ్వు ఈ విధంగా చేయడం తప్పు. ఇంట్లో ఉండే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఊళ్ళోకి వచ్చింది ఏంటో తెలుసా? ఒక అనకొండ. అది చాలా భయంకరమైనది. అరే శివ ఎక్కడికి వెళ్ళాడు? తనకి ఫోన్ చెయ్యండి. మన ఊళ్ళోకి అనకొండ వచ్చిందట. శివ ఎక్కడున్నా వెంటనే ఇంటికి రావాలని చెప్పండి. సరే సరే, ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను, ఉండు. సోదరి మండలరా, అనకొండ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలని మీకు నేర్పిస్తాను. మొదటి రూల్ ఏంటంటే భయపడకూడదు. గుర్తుపెట్టుకోండి, భయపడకూడదు. భయపడకూడదు. నేను చెప్తున్నాను కదా, అనకొండ నా పేరు వినగానే ఎవరు భయపడకూడదు. అనకొండ వస్తే ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడేగా చెప్పాను మీకు. మొదటి రూల్ ఏంటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు భయపడకూడదు. ఇక్కడ చూడండి, మీ వెనకాల నేను ఎప్పుడూ ఉంటాను. పూర్తిగా మీ జీవితాన్ని నేను అందంగా మార్చేయగలను. మీరు భయపడకూడదు. అందుకు మీరు ప్రాణాలతో ఉండాలి కదా సార్. నిజంగానే మీరు చాలా ధైర్యవంతులని తేలిపోయింది సార్. ఏంటి కష్టపలు నువ్వు? ఏదో అనకొండ నన్ను తినబోయేలా మాట్లాడుతున్నావేంటి? బుస్సు బుస్సు. నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడ అది అనకొండ నన్ను తినబోతుందా ఏంటి? హాయ్, హలో హలో, ఓకే, నేను ఎస్కేప్ బాయ్. ఏంటి సార్ కప్పలా గెంతుతున్నారు? త్వరగా వచ్చి బండిలో కూర్చోండి. భయపడిపోయి ఉన్నాను. నాకేం అర్థం కావడం లేదు. మన దగ్గర బుల్లెట్ ఉంది కదా. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, త్వరగా వస్తున్నాను, వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మన ఊర్లో అనకొండ వచ్చిందయ్యా. నేను దాన్ని పట్టుకున్నాను, కానీ అది నా దగ్గర నుంచి తప్పించుకు మారిపోయింది. లడ్డు సింగ్ సార్, అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కొత్త టిఫిన్ సర్వీస్ ఏదైనా స్టార్ట్ చేశారా? చెప్పండి. నేను ఈ భోజనం అనకొండ కోసం తెచ్చాను. దీన్ని అది తింటున్నప్పుడు అది నిజంగా తినగానే పడుకుంటుంది, నిద్రపోతుంది. అప్పుడు మనం దాన్ని పడుకోగలం కదా. ఇందులో పూర్తిగా నాన్ వెజ్ డిష్లు ఉన్నాయి.
దీన్ని మనం తెరవగానే అది వాసనకి వచ్చేస్తుంది. అవును శివ. సిటీ లోపలికి అనకుండా ఏ దారిలో అయితే వస్తుందో దీన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి లడ్డు సింగ్ సార్. అది సిటీ లోపలికి తప్పకుండా ఏదో ఒక అండర్ గ్రౌండ్ రూట్ లోనే వస్తుంది అనుకుంటాను. అందువల్లే అనకుండా ఎలాంటి శబ్దము చేయకుండా ఎవరికి తెలియకుండా సిటీ లోపలికి వచ్చేస్తోంది. శివ ఉన్నట్టుండి ఒక చోటికి అనకుండా వచ్చేసింది. దాని నుంచి సార్ తప్పించుకొని పారిపోయారు. కానిస్టేబుల్ మర్యాదగా జరిగిన విషయాన్ని చెప్పు. అది హఠాత్తుగా వచ్చింది, నేను దాన్ని భయపెట్టాను, అది నా దగ్గర నుంచి పారిపోయింది. సారీ సార్ సారీ. ఆ డ్రైనేజ్ ఎందుకు ఓపెన్ లో ఉంది? అది ఎవరికి తెలియకుండా సిటీ లోపలికి వస్తోంది అంటే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఉన్న ఒకే ఒక దారికి డ్రైనేజ్ మాత్రమే. రండి వెళ్ళి చెక్ చేద్దాం. లోపల క్లీన్ గానే ఉంది. రండి లడ్డు సింగ్ సార్, లోపలికి వెళ్ళి చూద్దాం. నేనా? లేదు నేను శివ వద్దు. నేను ఈ టిఫిన్ బాక్స్ ఇక్కడ తెరిచి ఇక్కడ పెడతానులే. అది కాకుండా ఒకసారి నన్ను చూసి పారిపోయింది కదా, అంతే కాకుండా నన్ను ఇంకొకసారి చూస్తే అది పారిపోతే ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి అందరిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనా? వెళ్ళు, నేను ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటా. ఇదిగో బాబు. శివ నేను వస్తాను. మీరు కూడా రండి. అది ఎడి వెళ్ళండి. అది పిల్లలు జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, అది తప్పకుండా ఎక్కడెక్కడో ఉంటుంటుంది. మనం దాంతో ఇక్కడి నుంచి ఫైట్ చేయలేం. కాబట్టి రండి వెళ్ళిపోదాం. త్వరగా అందరు సైకిల్ ఎక్కండి. శివ త్వరగా వెళ్ళు, అది వచ్చేస్తుంది. చివరిలో నేను కూర్చున్నాను, అది నన్ను తినేస్తుంది. త్వరగా అందరూ బయటికి వెళ్ళండి. దాని సంగతి నేను చూసుకుంటాను. ఇవ్వు. లడ్డు సింగ్ సార్, మీరు పెట్టే భోజనం తిని అది నిద్రపోతుందని మీరు ఇంకా నమ్ముతున్నారా? ఎందుకంటే అది ఏ దారి నుంచైనా బయటికి రావచ్చు. తినడం కాదయ్యా, అసలు దీని అది పీలిస్తేనే నిద్రపోతుంది. సార్ ఏంటి సార్ ఇలా చేశారు? దాన్ని పీల్చేస్తున్నారేంటి? ఇప్పుడు మీరు నిద్రపోతారేమో సార్. కానిస్టేబుల్ నిద్ర వస్తుంది సార్. కానిస్టేబుల్, అదేంటయ్యా నాలుగుంది అక్కడ చూడు. నన్ను చూసి భయపడి తోటికి 4 ఫ్రెండ్స్ అది తెచ్చుకుందయ్యా. కానిస్టేబుల్ అంకుల్, త్వరగా ఇడ్ని తీసుకెళ్లి బైక్ లో కూర్చోపెట్టండి. మీరు బయలుదేరండి, నేను దాన్ని ఇలాగే ఊరి నుంచి బయటికి నెట్టేస్తాను. ఇటు వైపురా.
నువ్వేం చూస్తున్నావు శివ? నేను నా రోబోట్ బీని ఇప్పుడు అడవిలో ఎగురేస్తున్నాను. అది ఏ ప్రదేశంలో అయితే ఎగురుతుందో అక్కడ ఫోటో తీస్తున్నాను. బహుశా అనకుండా ఆచూకీలు తెలుస్తూ ఏమో. ఇంట్లో ఉండే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. తలుపులన్నీ వేసుకుని లోపలే ఉండండి. అనకొండ ఈజ్ ఇన్ టౌన్. ఎప్పుడైనా సరే ఈ అనకొండ డిన్నర్ కు లంచ్ కు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ముందు టీవీ ఆఫ్ చేయండి. వార్తలనే పేరుతో వీళ్ళు చాలా మనల్ని భయపెడుతున్నారు. ఇటు చూడండి, ఇదే అనకొండ స్కిన్. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా ప్రతి పాము ఇలా చేస్తుంది. తప్పకుండా ఇది ఈ అనకొండదే అయి ఉంటుంది. శివ, ఇది చూస్తే మన అడవిలో ఉన్న గుహలాగే ఉంది కదా? ఎస్, ఈ గుహ ఎక్కడుందో నాకు తెలుసు. దీని ఇంకొక సైడు వ్యాలీకి ఆ సైడ్ లోనే ఉంది. రండి త్వరగా వెళ్ళి లడ్డు సింగ్ సార్ని కలుద్దాం. ఆ అనకొండని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. లడ్డు సింగ్ సార్, నేను ఏదైతే చెప్పానో మీరు వాటిని కరెక్ట్ గా రెడీ చేశారా? అయిపోయింది శివ, అయిపోయింది. ఇక అనకొండ తప్పించుకోలేదు. ఇదిగో ఇది నీకు దారి చూపిస్తుంది. అనకొండ నిన్ను చూసావంటే వెంటనే నువ్వు దీన్ని ఆన్ చేసి వదిలేసాయి. ఇటువైపు వ్యాలీ నుంచి అది వస్తుంది. ఎస్, జస్ట్ ఫాలో ఇట్. ఓకే, థ్యాంక్స్ లడ్డు సింగ్ సార్. మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. అంతేకాదు ఈ డ్రోన్ లో కూడా మేము కెమెరాను ఫిక్స్ చేసాం. ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఓకే, నో ప్రాబ్లం. యో కెమెరా ఇటువైపు తిప్పు. నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. లడ్డు సింగ్ సార్, ఈ డ్రోన్ ఎప్పుడైతే ఎగరడం మొదలు పెడుతుందో అప్పుడే ఈ కెమెరా స్టార్ట్ అవుతుంది. శివ, దీన్ని తలుచుకుంటే మీకు భయంగా లేదా? ఇది భయపడాల్సిన సమయం కాదు. బేదాస్ సిటీని అనకొండ నుంచి కాపాడాల్సిన సమయం. అందుకు నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఓకే లడ్డు సింగ్ సార్, వెళ్ళండి, పని మొదలు పెట్టండి. ఓకే శివ, ఆల్ ద బెస్ట్. శివ, మన వేదా సిటీ ఎంత మీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్నది. మేము కూడా నిన్నే నమ్ముకున్నాం. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ. శివ, జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ శివ. హలో అనకొండ సార్, ఈ రోజు మనం దాగుడు మూతలు ఆడుకోబోతున్నాం. ఈ రోజు ఎవరిని పట్టుకుంటారో మనం చూస్తూ ఉందాం, ఓకేనా? ఓ నో, ఇప్పుడు ఏం చెయ్యాలి? డ్రోన్ పగిలిపోయింది. శివ ఇప్పుడు బయటికి ఎలా వస్తాడు?
అనకొండ సార్, ఈరోజు మీరు తినడానికి కోడిగుడ్లు మాత్రమే ఉన్నాయి. శివ ట్యూబ్ నుంచి బయటికి రాగానే నేను ఈ రిమోట్ బటన్ ని నొక్కేస్తాను, ట్యూబ్ మూసేస్తాను. ఏంటి ఇలా చేశారు? శివ ఇంకా బయటికి రాకముందే బటన్ ప్రెస్ చేశారు. అయ్ ఏయ్, 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 ఏయ్. Oh, no. No, 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 no. శివ శివ త్వరగా త్వరగా వచ్చాయి, బయటికి వచ్చాయి, డోర్ మూసుకుంటుందయ్యా. శివ ప్లీజ్. ఓ నో, ఈ లడ్డు సింగ్ సార్ ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడేం జరుగుతుంది? మన శివ ఎలా బయటికి వస్తారు? శివ మాత్రం బయటికి రాకపోతే ఆ లడ్డు సింగ్ ఇవాళ నా చేతిలో అయిపోయాడు. కళ్ళు తెరిచి చూడండి, శివ బయటికి వచ్చేసాడు. ఏంటి? అరే శివ వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు తెలుసు శివ నీకు అసలు ఏం కాదని. సబ్బాష్ శివ. కెమెరా 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 ఇటు చూపి, ఇటు చూపి, నన్ను చూడవు. నా ఇంటర్వ్యూ తీసుకో, నేను ఇంటర్వ్యూ ఇస్తానయ్యా. ముందు ఫోటోది. లడ్డు సింగ్ సార్, ఇప్పుడు మీరు దీన్ని తీసుకువెళ్ళొచ్చు. దూరంగా ఉన్న జంగల్లో తీసుకువెళ్ళి వదిలేయండి. డోంట్ వరీ శివ, ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు దూరం తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక అడ్డావిలో వదిలేసి వస్తానులే. అక్కడ దీనికి తోడుగా ఎన్నో అనకొండాలుంటాయి. బాయ్ 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 బాయ్. సారీ ఫ్రెండ్, నువ్వు ఉండాల్సిన ప్రదేశం ఇది కాదు. వాళ్ళు నిన్ను నీ కొత్త ఇంట్లో వదిలేస్తారు. సారీ, బాయ్ బాయ్.